హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మనకైతే ఎయిత్ క్లాస్ పాస్ అయినా, 12th క్లాస్ పాస్ అయినా, బీఎస్సీ పాస్ అయినా సరే మనకైతే వాటి మీద జాబ్స్ అయితే ఉండడం జరిగినాయి. మీకైతే 25,000 దాకా అయితే జీతం అనేది రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అండర్‌టేకింగ్ జాబ్స్ కాబట్టి మీరైతే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరైతే వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకైతే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. వాటి మీదైతే వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ వారిది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. కెరీర్స్ వెబ్‌సైట్ అనేది ఇది. దీంట్లో మీరు గనుక కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ 5 డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకైతే ఇక్కడ డౌన్‌లోడ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఆప్షన్ అనేది ఉంది. మనకైతే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8/7/2024 నైతే ఈ జాబ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి జరిగినియి. తర్వాత మీకైతే లాస్ట్ డేట్ 11/7/2024 11/7/2024 కల్లా అయితే మీరైతే అప్లై చేయాలి ఈ జాబ్స్‌కైతే. సో, అందుకోసమని మీరైతే త్వరగా అయితే అప్లై చేయండి. మనకిక్కడ డౌన్‌లోడ్ బటన్ మీద నొక్కిన తర్వాతయితే, మనకైతే ఒక నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకైతే నోటిఫికేషన్ అనేది ఇలా రావడం జరిగింది. ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే నోటిఫికేషన్ అనేదొచ్చింది. మనకిక్కడ చూసుకున్నట్లయితే, మనకి ఓపెనింగ్ వచ్చేసి 6 పీఎం నుంచి 8/7/2024 నుంచి అయితే ఓపెన్ అయింది. సో, మనకైతే క్యాండిడేట్ మే అప్లై ఫర్ ఎనీ జాబ్ త్రూ ఐసీఎస్ఐఎల్ వెబ్‌సైట్ ఓన్లీ ఆఫ్టర్ డిపాజిటింగ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ. మీరైతే 590 రూపీస్ అనేది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది మీరైతే పే చేయాల్సుంటుంది. సో, మీరు అప్లై చేసేదానికంటే ముందలే. తర్వాత మనకిక్కడ 5 జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరైతే ఒకవేళ మీరు ఎయిత్ క్లాస్ పాస్ అయినట్లయితే మీరైతే సఫాయి కర్మచారి ఆహ్, ఆర్ వార్డ్ బాయ్‌కైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 జాబ్స్‌కైతే ఎయిత్ క్లాస్ పాస్ అయినోళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ వార్డ్ బాయ్ చూసుకున్నట్లయితే మిడిల్ స్కూల్ పాస్ ఆర్ ఈక్వివలెంట్ అన్నారు. మిడిల్ స్కూల్ అంటే ఎయిత్ క్లాస్ అన్నమాట. సో, మీరైతే ఎయిత్ క్లాస్ పాస్ అయితే మీరైతే ఇక్కడ వార్డ్ బాయ్ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకైతే ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉంటే ప్లస్ పాయింట్ అయిద్దనమాట. సో, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ ఆర్ డిస్పెన్సరీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. మీకైతే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అనమాట. మీరైతే 30 ఇయర్స్ కంటే ఎక్కువైతే ఉంటే మీ ఏజ్ మీరైతే ఎలిజిబుల్ కాదనమాట. మీకైతే 17,494 రూపీస్ అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాస్ పర్ మినిమమ్ వేజెస్ ఆఫ్ జీఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ అనమాట. సో, తర్వాత మనకి సఫాయి కర్మచారి ఈ జాబ్ అయితే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు అసల. జస్ట్ ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఇన్ హిందీ ఆర్ ఎనీ అదర్ రీజియనల్ లాంగ్వేజ్ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఎనీ అదర్ రీజియనల్ లాంగ్వేజ్ అని చెప్పి మనకిచ్చారిక్కడ. తర్వాత డిజైరబుల్ అంటే ఏదన్నా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువుంటుంది. అండ్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. ఇది కూడా 30 ఇయర్స్ అబోవ్ అయితే ఉండకూడదు మీరు అప్లై చేసుకోవడానికి. తర్వాత దీనికి కూడా మనకి 17,494 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకైతే ఎంటీఎస్ ఉద్యోగాలనమాట. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ ఆహ్, ఉద్యోగాలైతే మనకి 12థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. 12థ్ పాస్ అయితే చాలు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి కూడా 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ అయితది. తర్వాత నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ దీనికి కూడా 30 ఇయర్స్ అబోవ్ అయితే ఉండకూడదు. మనకైతే సాలరీ అనేది దీనికైతే 21,215 రూపీస్ దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకి ఎవరైనా సరే మెన్ ఆర్ వుమెన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 12థ్ పాస్ అయ్యారో. అండ్ మనకైతే ఇక్కడ ఫైర్‌మెన్ ఉద్యోగాలైతే ఇవ్వడం జరుగుతున్నాయి. 12థ్ పాస్ మీద మీరు 12థ్ పాస్ అయితే చాలు. ఫైర్‌మెన్ ఉద్యోగాలైతే మీకు రావడం జరుగుతుంది. తర్వాత డిజర్బుల్ 1 ఇయర్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి కూడా నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది.
మనకైతే దీనికైతే ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలకైతే 21,215 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ అయితే మీకు. మెన్ అండ్ వుమెన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్‌కొచ్చేసరికి మీరైతే బీఎస్సీ కంప్లీట్ చేసుండాలి. బీఎస్సీలో ఎంఎల్టీ ఆర్ బీఎస్సీ డీఎంఎల్టీ ఈ కోర్సెస్‌లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి, పాస్ అయ్యి, కంప్లీట్ చేశారో బీఎస్సీ కోర్స్‌ని వాళ్ళైతే జా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హిస్టోపాథాలజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. లాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ దాకైతే మనకి ఇవ్వడం జరిగింది. 35 ఇయర్స్ కంటే అబోవ్ ఉంటే మీరైతే అప్లై చేయడానికి కుదరదనమాట. దీనికైతే మనకి సాలరీ వచ్చేసి 24,000 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్‌కైతే. సో, మనకి వార్డ్ బాయ్ అయితే 8 పాస్ అండ్ సఫాయి కర్మచారి అంటే ఎటువంటి పాస్ అనేది అవసరం లేదు. మీకు జస్ట్ హిందీలో రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. ఆర్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతది. ఎంటీఎస్‌కైతే 12థ్ పాస్, ఫైర్‌మ్యాన్‌కైతే 12థ్ పాస్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్‌కైతే బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డీఎంఎల్టీ అయితే చదివితే సరిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఇవన్నీ చదువుకున్న తర్వాతయితే మీరు ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివిన తర్వాతయితే జాబ్‌కనేది అప్లై చేయండి. ఇంకా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసుకుందాం. సో, మనకిక్కడ డిస్క్రిప్షన్‌లో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆ లింక్‌ననేది యాక్సెస్ చేసుకోండి. తర్వాత మనకిక్కడ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ వారి కరెంట్ జాబ్స్ వెబ్ పేజ్ అన్నమాట ఇది. అఫీషియల్ వెబ్ పేజ్ ఇది. సో, మీరు కనుక ఇక్కడ కిందకి డౌన్ స్క్రోల్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ జాబ్స్‌కి సంబంధించింది ఇక్కడ మనకి టేబుల్ అనేది కనబడుతుంది. మీరు ఏ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఆ జాబ్ ఎదురుగుండా మనకైతే అప్లై అని చెప్పి కనబడుతుంది. సపోజ్ మీరు గనుక ఫైర్‌మ్యాన్ గాని, ఎంటీఎస్ గాని, సఫాయి కర్మచారి గాని, వార్డ్ బాయ్ గాని, ల్యాబ్ టెక్నీషియన్ గాని అప్లై చేయాలనుకుంటుంటే గనుక, దాని ఎదురుగుండా ఉన్న అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సపోజ్ ఫైర్‌మ్యాన్ ఆహ్, జాబ్స్‌కి అప్లై చేద్దామనుకుంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇలా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు ఫస్ట్ క్రియేట్ అకౌంట్ మీదైతే క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే వెరిఫై చేసేసిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయితే మీరైతే ఇక్కడైతే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. మీరక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. దీనికంటే ముందులో అయితే మీరు రూ. 590 అనేది పే చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ అన్నమాట ఇది. మీరు వన్ టైమ్ చేస్తే సరిపోతుంది. ఈ రూ. 590 అయితే అందరూ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో. సో, మనకైతే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకైతే మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ బట్టి మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కైతే మీకైతే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎనీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. డైరెక్ట్‌గా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా. సో, ఎవరైతే ఆహ్, 8థ్ పాస్ అయ్యి, 12థ్ పాస్ అయ్యి, బీఎస్సీ చేసిన తర్వాత ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనేటివి. మనకైతే ఇవనేవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. మీకైతే కాంట్రాక్ట్ ఉంటుంది. మీకు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కూడా ఆ కాంట్రాక్ట్స్ అనేవి అలా ఎక్స్‌టెండ్ అవుతూ అయితే ఉండడం జరుగుతుంది. మనకైతే మీరు ఒకవేళ జాబ్‌కి సెలెక్ట్ అయినట్లయితే మీకైతే పోస్టింగ్ అనేది మనకిక్కడ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాళ్ళు ఇండియా లిమిటెడ్ వారి అఫీషియల్ బ్రాంచ్ మీకైతే మనకి నోయిడాలో ఉండడం జరిగింది. సో, మీకైతే ఇనీషియల్‌గా అయితే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరైతే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వేరే బ్రాంచెస్‌కైతే. సో, ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావడం అయితే కష్టమని చెప్పవచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఆ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.